సర్వైవర్ ఇదొక యాక్షన్ సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం డైరెక్టెడ్ బై జాన్ లైడ్. ప్లాట్ ఏంటంటే భూమి అంతరించుకుపోయాక కొంతమంది స్పేస్ షిప్లో ఉంటూ వాళ్ళు బ్రతికేందుకు భూమి లాంటి మరో గ్రహాన్ని వెతుకుతారు. అలా 40 సంవత్సరాలు స్పేస్లోనే ఉండగా వాళ్ళకి భూమి లాంటి మరో గ్రహం కనిపిస్తుంది. ఆ గ్రహం సేఫా కాదా అని చెక్ చేయడానికి ఒక టీం ఆ గ్రహంలో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అవుతున్న సమయంలో షిప్ క్రాష్ అయ్యి టీం మెంబర్స్ చెల్లాచెదురు అయిపోతారు. ఆ టీంలో మెంబర్ అయిన కేట్ వాళ్ళ టీమ్మేట్స్ ని వెతకడం స్టార్ట్ చేయగా ఆ ప్లానెట్ లో భయంకరమైన మానిస్టర్స్ ఉన్నాయని తెలుసుకుంటుంది. అలాగే స్కెవెంజర్స్ లాంటి వారియర్స్ కూడా ఉన్నారని తెలుసుకుంటుంది. మరి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుని సర్వైవ్ అయింది అనేది మిగిలిన స్టోరీ. సినిమా చూడొచ్చా అంటే సినిమా టైటిల్కి అయితే జస్టిఫై చేశారు అనిపించింది. సినిమా ఓవరాల్గా బిలో యావరేజ్. సినిమాలో గ్రాఫిక్స్ అయితే లో క్వాలిటీగా ఉన్నాయి. సినిమాలో కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో ఉన్న పాయింట్ బాగానే ఉన్న డైరెక్టర్ ఫెయిల్స్ టు డెలివర్ అని చెప్పాలి. సరైన డైరెక్టర్ పడి ఉంటే ఈ సినిమా బాగానే ఉండేది. CGI వర్క్ బ్యాడ్గా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ డానియల్ మాత్రం చాలా కష్టపడిన పూర్ వర్క్ ఫ్రమ్ డైరెక్టర్ వల్ల సినిమా చాలా వరకు బోర్ కొడుతుంది. యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగోపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అందులోని బ్యాడ్ గ్రాఫిక్స్. ఈ సినిమానైతే స్కిప్ చేసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా యావరేజ్గానే ఉంది. న్యూడ్ సీన్స్ అయితే ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా రన్ టైం 1 hour 33 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 2/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.